దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమావాస్య కదా, ఆదివారం అమావాస్య. జగన్మాతను ఇలా అలంకరించుకుని అర్చించుకున్నానండి బ్రహ్మముహూర్తంలోనే. జగన్మాతను ఆరాధించుకోవాలంటే మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. నాకు బ్రహ్మముహూర్తంలోనే మెలకు వచ్చేస్తుంది. జగన్మాతను ఆరాధించుకోవాలి. ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని రంగవల్లికి నేసుకుని శిరస్నానం ఆచరించి ఇలా ఉదయాన్నే శిరస్నానం చేసిన తర్వాతే నేను పుష్పాలను కూడా కోసుకుని పూజా గదిని సర్దుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటానండి. ఆ జగన్మాతను ఎంత ఆరాధించుకున్నా తక్కువే కదా. ఆ అమ్మ ఆశీర్వచనం వల్లే నా జీవితం అనేది ఇలా ఉందని నాకు చాలా పూర్తి నమ్మకం, విశ్వాసం. ఆ జగన్మాత ఆరాధన వల్లే నా జీవితం చాలా వైభవంగా ఉంది అనే ఆలోచన ఉంటుంది. ఏ సమస్య అయినా, ఏ కష్టం వచ్చినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి కారణం జగన్మాత నా వెంట ఉంది అనే ధైర్యంతో అలా అమ్మవారిని పూజించుకొని అర్చించుకున్నానండి. ఆవునేతి దీపంతో అమ్మవారికి పుష్పాలతో అలంకరించుకుని అర్చించుకొని పూజించుకున్నాను. లలితా త్రిపుర సుందరి దేవిని అలాగే నిత్యము కూడా నేను వారానికి 2-3 సార్లు అయినా లలితా సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠిస్తాను. మహాబలమైన రోజు ఆదివారం అమావాస్య. ఆ పరమశివుణ్ణి జగన్మాతను మనస్ఫూర్తిగా ఆరాధించుకుని మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అనే నామకరణం ఈ అమావాస్యకి. అలా ఆరాధించుకుని అర్చించుకోవడం మీ అందరితో పంచుకోవాలి అనిపించి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అమ్మలగన్న అమ్మవు నీవే, అమ్మలగన్న అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, భవానీ వరములీయవే, జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి. జగన్మాత శ్రీలుచ్చే శ్రీ మహాలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, వరలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా అన్ని రకాలుగా మనకి దర్శనమిచ్చి లోకాన్ని నడిపించే లోకమాత జగజ్జనని. అలాంటి అమ్మవారిని అందరూ అర్చించుకొని ఆరాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి భక్తి బ్లాగ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు నా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వచనం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సాంప్రదాయాలు, మన పద్ధతి నేను చేసుకున్న పూజలే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే మాఘ పురాణం వీడియోను అందరూ చూస్తారని, ఆ పారాయణం వీడియో ప్రతిరోజు వీక్షిస్తే సకల పాపాలు పోతాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరొక్కసారి శ్రీమాత్రే నమః.